హిందూపురం పట్టణంలో సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మాతృశ్రీ ప్రైవేటు ఆసుపత్రిలో పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన పరిగి మండలం బిజగానిపల్లి గ్రామానికి చెందిన రమేశ్రీ అనే మహిళ. అయితే కాన్పు సమయంలో సిజేరియన్ చేసిన తర్వాత రమేశ్రీ అనే మహిళ చనిపోవడం జరిగింది. రమేశ్రీ భర్త మరియు బంధువులు హైకోర్టు అడ్వకేట్ అయిన శివరామకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన తర్వాత శివరామకృష్ణ రమేశ్రీ అనే మహిళ మాతృశ్రీ అనే ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోతే ఆ విషయం దాచిపెట్టి ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న సదరు సిఐ రాజగోపాల్ నాయుడు వచ్చి రాగానే వ్రాయలేని భాషలో తిడుతూ బూట్ల కాళ్లతో దాడి చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి దళిత బహుజన నాయకులందరూ కలిసి వ్రతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. న్యాయం జరగని పక్షంలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతీతంగా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. టాప్ 9 న్యూస్ మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ రాజగోపాల్ గారికి ఎందుకంత బాధ, ఎందుకంత నొప్పి? మండలానికి సంబంధించినటువంటి ఒక గర్భిణీ మహిళ ప్రసరణ కోసం హిందూపురం మాతృవందనం అనేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వస్తే ఆ విషయంలో ఆ యొక్క గర్భిణి చనిపోతే ఆ యొక్క గర్భిణీకి పూర్తిగా న్యాయం జరగాలి, ఆ గర్భిణీకి మేము అండగా ఉంటామని చెప్పేసి బహుజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ గారు ఆ బాధితుల వెంట నిలబడితే ఈ యొక్క హిందూపురం 1 టౌన్ సంబంధించినటువంటి సిఏ రాజగోపాల్ నాయుడు గారు ఈ యొక్క శివరామకృష్ణ గారి పైన భౌతిక దాడులకు పాల్పడుతూ వారికి అవమానపరిచేటువంటి విధంగా ఆ రోజు